నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్స్ డైరీ. ముక్తినాథ్ యాత్ర అదొక సాధారణమైన యాత్ర కాదు, అదొక ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే అద్భుతమైన యాత్ర. సో అక్కడికి వెళ్ళిన భక్తులు సాధారణంగా ప్రశాంతత, అలాగే మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే అక్కడికి వెళ్ళి ఒక్కసారైనా లైఫ్లో దర్శించుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఎత్తైన పర్వత ప్రాంతం చుట్టూ హిమాలయాలు, అలాగే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అక్కడ 108 జలాల పవిత్ర స్నానం చేసే ఆచారం కూడా ఉంటుందట. మరి ప్రశాంతమైన ఆలయ వాతావరణం కలిసి ఆ స్థలాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా మలిచారు. అండ్ చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళి ఆ దేవుళ్ళని దర్శించుకుంటూ ఉన్నారు. మరి ముక్తినాథ్ యాత్ర ఎలా చేయాలి, ప్యాకేజ్ వివరాలు ఏంటి, ఏ ఏజ్ వాళ్ళు ఆ యాత్రకి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళాక స్టేయింగ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలను వివరించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ముక్తినాథ్ యాత్రకు సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే జశ్వంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఈ కమింగ్ అప్ వచ్చినప్పటి నుంచి చాలా మంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ముక్తినాథ్ యాత్ర ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా సంప్రదించాలి అని చాలామంది అంటే లోకల్గా అయిపోయిన తర్వాత అదర్ స్టేట్స్లో వెళ్ళాలని, అదర్ కంట్రీస్లో కూడా వెళ్ళాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఎలా వెళ్ళాలి అని ఒక వే తెలియదు, ఎలా వెళ్ళాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని దాని గురించి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ముక్తినాథ్ యాత్ర చేయాలి అనుకునే వారికి ఫస్ట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ముక్తినాథ్ యాత్ర అనేది మనం చెయ్యాలి అనుకుంటే మన ఇండియాలో లేదండి. ముక్తినాథ్ అన్నది మనకి నేపాల్లో ఉంటుందన్నమాట. సో ముక్తిని ప్రసాదించేటువంటి దేవుడు అనమాట. అంటే మనం అక్కడ ముక్తినాథ్ యాత్రకి వెళ్తే మోక్షం అనేది దొరుకుతుందన్నమాట. అలాగే ఈ ముక్తినాథ్ అనేది మనకి 108 దివ్య దేశాలలో ఒక ప్లేస్ అనమాట. సో ఈ ముక్తినాథ్ యాత్ర చెయ్యాలి అనుకుంటే మనము ఇక్కడ నుంచి, అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి లైక్ హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, మనం త్రూ ఫ్లైట్స్ కానీ లేదంటే బై రోడ్ కానీ మనం నేపాల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ యాత్ర అనేది చాలా క్లిష్టకరమైన యాత్ర. ఎందుకంటే మనము నార్మల్గా ఏదో హాలిడే ప్యాకేజ్కి వెళ్ళినట్టుగా ఈ టూర్కి వెళ్ళాలనుకుంటే కొద్ది కష్టంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ముక్తినాథ్ అనే టెంపుల్ సుమారుగా 12,500 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట సీ లెవెల్కి. సో కాబట్టి అక్కడికి చేరుకోవాలనుకుంటే కూడా చాలా యాత్ర అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ వాటన్నిటినీ అధిగమించి ఈ యాత్ర సఫలం చేయడానికి మనం ఈ టూర్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నాము. ఈ యాత్ర వచ్చేసి ముక్తినాథ్ యాత్ర రెగ్యులర్గా మనము 12 nights 13 days టూర్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ యాత్రకు సంబంధించి ఈ 12 nights 13 daysలో మనం ముఖ్యంగా చూసుకుంటే అక్కడ చాలా వరకు మనం ఈ ముక్తినాథ్ యాత్రలో ప్లేసెస్ డిఫరెంట్గా యాడ్ అవుతూ వెళ్తాయి అనమాట. కేవలం ఒక ముక్తినాథ్ యాత్రే కాకుండా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే నేపాల్లో ఉన్న టెంపుల్స్, అలాగే ఇక్కడ మన ఇండియాలో కూడా ఆ బార్డర్లో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈ 13 days టూర్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ముక్తినాథ్ విశిష్టత గురించి ఒకసారి, అక్కడ ఎలా ఉంటుంది, ఆ సంప్రదాయాలు ఎలా ఉంటాయి? అక్కడ ముక్తినాథ్కి సంబంధించి అనుకుంటే అండి, ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ ముక్తినాథ్లో పోఖ్రా నుంచి మనం ముక్తినాథ్ వరకు బై వెహికల్ కానీ లేకపోతే చార్టెడ్ ఫ్లైట్లో కానీ వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సుమారుగా మనం వెహికల్లో వెళ్తే 5 to 6 hours జర్నీ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము 108 గోముఖాలు ఉంటాయి అనమాట. ఆ గోముఖాల బ్యాక్ సైడ్ మనకి గండకి నది ప్రవాహం అనేది ఉంటుందన్నమాట. సో ఆ నదీ ప్రవాహమే ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి ఈ 108 దారుల ద్వారా ఆ వాటర్ అనేది కంటిన్యూస్ ఫ్లో వస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆ 108 దారుల్లో స్నానం చేయడము, అలాగే అక్కడ ఉన్నటువంటి 2 గుండాలలో కూడా స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకుంటారు ఎక్కువ మంది. అలాగే అక్కడ ఆ ముక్తినాథ్ క్షేత్రంలోనే మనకు దగ్గరలోనే పక్కనే జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ అనునిత్యం ఆ జ్వాల అనేది కనబడుతూనే ఉంటుంది. సో ఎవరైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 2 ప్లేస్లు చూసుకొని ఈ ముక్తినాథ్ క్షేత్రాన్ని దర్శించుకొని రిటర్న్ బ్యాక్ వస్తూ ఉంటారనమాట. ఓకే, సో ముక్తినాథ్ యాత్రకు సంబంధించి ప్యాకేజ్ వివరాలు, వ్యూవర్స్ అందరూ కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నారు. ప్యాకేజ్ వివరాలు ఒకసారి. ఈ ముక్తినాథ్ ప్యాకేజ్లో మనం ముఖ్యంగా చూసుకుంటే ప్లేసెస్ ఫస్ట్ మనము ఉన్నటువంటి డెస్టినేషన్స్ నుంచి, అంటే ఇప్పుడు ఎందుకంటే మనకు ఆంధ్ర తెలంగాణలో బోత్ స్టేట్స్కి సంబంధించి 11 branches ఉన్నాయండి. సో కస్టమర్ ఏ బ్రాంచ్ నుంచి ట్రావెల్ చేయాలనుకున్నా సరే, కస్టమర్
ఒంగోలు నుంచి వెళ్ళాలనుకున్నా లేకపోతే విజయవాడలో బుక్ చేసుకోవాలనుకున్నా సరే అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ విజిట్ చేస్తే వాళ్ళ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైతే అందుబాటులో ఉంటుందో అక్కడ నుంచి మనం లక్నో వరకు తీసుకెళ్ళి బై ఫ్లైట్ లక్నో నుంచి ఈ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో లక్నోలో మనం మొదలుపెట్టి రిటర్న్ వారణాసి నుంచి మనం ఈ టూర్ అనేది కంప్లీట్ చేస్తాం. ఇందులో మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే మొట్టమొదట మనము నైమిషారణ్యం అనే ప్లేస్ వస్తుంది అనమాట. సో నైమిషారణ్యం అనగానే ఏంటంటే అక్కడ మునులు తపస్సు చేసినటువంటి ప్రదేశం అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకొని అక్కడ మనము సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఆచరించి అక్కడి నుంచి మనం అయోధ్య వెళ్తాం. అయోధ్యలో రామ మందిరం దర్శనం చేసుకొని అయోధ్య అయిపోయిన తర్వాత మనం ఇండియా నుంచి బై రోడ్ నేపాల్లో ఎంటర్ అవుతాం అనమాట. సో నేపాల్లో ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదట మనం చూస్తున్నటువంటి ప్లేస్ అక్కడ లుంబిని. లుంబిని అనేది ఏంటంటే బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్. అక్కడ మాయాదేవి టెంపుల్, ఈ బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్ విజిట్ చేసుకొని అక్కడి నుంచి మనం పోఖ్రా వెళ్తాం. సో పోఖ్రా వెళ్ళిన తర్వాత పోఖ్రాలో మనం అక్కడ చూడాల్సిన టెంపుల్స్ చూసుకుంటే వారాహి టెంపుల్, అలాగే వింధ్యవాసిని టెంపుల్, గుప్తేశ్వర్ మహాదేవ్, దేవీస్ ఫాల్స్, ఇలా అక్కడ చూడాల్సినటువంటి చాలా ప్లేస్లు ఉన్నాయి. అలాగే మనకు ప్రతిరోజు అక్కడ అర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనేది ఉంటుందన్నమాట. వ్యూ పాయింట్ సారంకోట్ అని చెప్పనేసి అక్కడికి కూడా వెళ్ళి మనం ఆ వ్యూ పాయింట్ చూసుకొని తర్వాత అక్కడి నుంచి అంటే ఈ పోఖ్రాను బేస్ చేసుకొని మనం ముక్తినాథ్ యాత్ర అనేది ముందుకెళ్తుంది అనమాట. ఎందుకంటే ముక్తినాథ్ ఎవరు వెళ్ళాలనుకున్నా సరే మనకు బేస్ క్యాంప్ ఏదైనా ఉంది అంటే అది పోఖ్రా అనమాట. సో పోఖ్రా అన్న డెస్టినేషన్ నుంచి మనకు ముక్తినాథ్ వెళ్ళాలి అనుకుంటే బై రోడ్ వెళ్తే మనము 5 to 6 అవర్స్ జర్నీ అనేది ఉంటుంది. సో అక్కడికి రీచ్ అయ్యి ముక్తినాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ చేయాల్సినటువంటి స్నానాలు, పూజా విధి విధానాలన్నీ చూసుకొని రిటర్న్ మళ్ళీ మనం పోఖ్రాకు వచ్చేస్తాం. సో ఈ విధంగా పోఖ్రా వచ్చిన తర్వాత పోఖ్రా నుంచి మనం కాఠ్మండు వెళ్ళే దారిలో మనోకామనా దేవి అని ఒక టెంపుల్ ఉందన్నమాట, అమ్మవారి టెంపుల్. సో ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకొని కాఠ్మండుకు రీచ్ అవుతాం. సో కాఠ్మండు వెళ్ళిన తర్వాత కాఠ్మండులో కూడా మనం చూడాల్సినటువంటి మెయిన్ టెంపుల్స్ పశుపతినాథ్ టెంపుల్, గృహేశ్వరి టెంపుల్, జల్నారాయణ టెంపుల్, అలాగే దర్బార్ స్క్వేర్, అక్కడ చేయాల్సినటువంటి అన్ని పూజలు చేసుకుంటూ అలాగే అక్కడ చూడాల్సినటువంటి అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేసుకుంటూ మనం జనక్పూర్ వెళ్తాం అనమాట. సో జనక్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ జనక మహారాజు ప్యాలెస్, అలాగే అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకుంటూ అక్కడ కూడా ప్రతిరోజు సాయంకాలం ఒక హారతి నడుస్తుంది అనమాట. సో ఆ హారతి కూడా విజిట్ చేసుకొని మనం వారణాసికి వచ్చేస్తాం చివరిగా. సో వారణాసికి వచ్చిన తర్వాత వారణాసిలో చూడాల్సినటువంటి టెంపుల్స్, అలాగే అక్కడ గంగా హారతి, బోటింగ్ ఇవన్నీ చూసుకొని మన తిరుగు ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక ఫిక్స్డ్ టూర్ కింద మనము ఎవ్రీ మంత్ ఈ టూర్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. 12 nights 13 days ఒక లాంగ్ ట్రిప్ అనేది ఉంటుందండి. ఓకే, మీరు ఇన్ని చెప్పారు, ఇంకా 13 days కూడా సరిపోవేమో నార్మల్గా, ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఉన్నాయి అక్కడ చూసేవి. అలాగే ఏ మాసంలో ఈ టూర్కి మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ముక్తినాథ్ వెళ్ళడానికి? ముక్తినాథ్ వెళ్ళడానికి మనం ఎందుకంటే ఈ ముక్తినాథ్ టెంపుల్ అనేది కంప్లీట్గా హిమాలయాస్లో ఉంటుందన్నమాట. సో ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో లైక్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతా కూడా స్నోతో కప్పబడి ఉంటుందన్నమాట. సో వెళ్ళే దారి అంతా కూడా ఏంటంటే స్నోతో ఉంటుంది కాబట్టి ఆ టైంలో కాకుండా మిగతా మనం ఏ టైంలో అయినా సరే మార్చి నుంచి అప్ టు మనం నవంబర్ వరకు ఏ మాసమైనా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అన్నది కంప్లీట్గా మేము టేక్ కేర్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఈ 13 రోజుల యాత్రలో ప్రతి ఒక్క గ్రూప్తో పాటు కూడా ఒక టూర్ మేనేజర్ అనేది వెళ్తారనమాట, తెలుగు టూర్ మేనేజర్. అలాగే మనం రన్నింగ్ కిచెన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మనము ఇండియా నుంచి నేపాల్లో ఎంటర్ అవుతున్నాము, సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్న కంగారు ఉంటుంది అనమాట. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రతి గ్రూప్తో పాటు ఒక సపరేట్ కిచెన్ టీమ్ అనేది ఫార్వర్డ్ పంపిస్తాం అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు నైమిషారణ్యం వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా, పోఖ్రా వెళ్ళినా, ముక్తినాథ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఫుడ్ అనేది కంప్లీట్గా మన భోజనమే ఉంటుంది. 3 times మన ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ టూర్ మేనేజర్. ఆ టూర్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి వచ్చినా సరే వాటిని ఎలా అధిగమించాలి ఏంటి అన్నది ఆ క్లైమేట్ పరంగా వచ్చినటువంటి ఇబ్బందులను అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకొచ్చే బాధ్యత అంతా కూడా మా టూర్ మేనేజర్ చూసుకుంటారు. సో అదేవిధంగా వాటిని మానిటర్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ టీం కూడా సపోర్ట్ చేస్తారనమాట. ఓకే, సో మీరు చెప్పారు అది హిమాలయాల్లో ఉంటుంది, సో మంచుతో ఉన్న ప్రదేశం, అలాగే వేరే కంట్రీ కాబట్టి. సో దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏ ఏజ్ వాళ్ళు ఈ యాత్రకి వెళ్ళొచ్చు అంటారు? ముక్తినాథ్ యాత్ర చేయడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. బట్
మనం సర్టైన్ పీరియడ్ లో పెట్టుకునేది ఏంటంటే మరీ చిన్నపిల్లలు కాకుండా సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి అప్ టు 70 to 75 ఇయర్స్ వాళ్ళ వరకు వెళ్తే ఇబ్బంది లేకుండా మనం యాత్ర అనేది చేయొచ్చు అనమాట. మరీ చిన్నపిల్లలు తీసుకెళ్తే ఆ హైట్కి వెళ్ళినప్పుడు ఏదైనా మనకు క్లైమేటిక్ రీజన్స్ వల్ల శ్వాసకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా సరే ఈ యాత్ర అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మీరు అన్నట్టుగా ఏ సీజన్ బెస్ట్ అంటే రాబోతున్నటువంటి సీజన్ ఏదైతే ఇప్పుడు మనకు మార్చ్ మంత్ వచ్చేసింది. సో మార్చ్ మంత్ నుంచి ఈ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో సమ్మర్ లో ఆ టూర్ వెళ్తే అక్కడ ఏంటంటే స్నో అనేది మెల్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి యాత్ర చేయడానికి అనేది చాలా అనుగుణంగా ఉంటుంది అనమాట. సో స్నో ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చా, మనకు అనుమతి ఉంటుందంటారా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే? స్నో ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చండి, బట్ అక్కడ ఆ స్నోకి మనం తట్టుకోగలగాలి కాబట్టి అందు గురించి అనేసి చాలా మంది వెళ్ళరు అనమాట. సో ఆ స్నో అంతా మెల్ట్ అవుతూ ఉన్న టైంలో వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ 5 to 6 hours జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్లైమేటిక్ రీజన్స్ వల్ల స్నోఫాల్ జరగడము ఇదంతా ఉందనుకోండి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకు కాబట్టి ఇదంతా పూర్తి అయిపోయి మనకు క్లైమేట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అంటే మార్చ్ మంత్ నుంచి మనకి వెళ్ళడానికి వీలు అనేది బాగుంటుంది అనమాట. ఓకే, సో వెళ్ళాలి అంటే ఎన్ని రోజుల ముందు మనం అప్లై చేసుకోవాలి, అలాగే దానికి సంబంధించి వీసా ప్రాసెస్ అవన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే వేరే కంట్రీ కాబట్టి. సో దాని గురించి ఒకసారి ఈ ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే మరీ మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 months బిఫోర్ మనకు కాల్ చేసిన ఆఫీస్కి వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఏంటి అన్న దాని గురించి పూర్తి వివరాలు మేము అందజేస్తాము. ఎందుకంటే ఈ ముక్తినాథ్ టూరు మనం కండక్ట్ చేస్తున్నది ఏంటంటే రెగ్యులర్గా గ్రూప్ టూర్ ఏదైతే రన్ అవుతుందో ఇండియాలో మొదలయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇండియా నుంచే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి దీనికి మనం వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. దట్టు నేపాల్ కంట్రీకి మనకి ఎటువంటి వీసా ఉండదన్నమాట ఇండియన్స్కి. సో మనం బై రోడ్ ట్రావెల్ చేసినా లేదంటే బై ఫ్లైట్ వెళ్ళినా సరే వితౌట్ వీసా జస్ట్ మనం పాస్పోర్ట్ లేదంటే ఓటర్ ఐడి ఉంటే మనము బై ఫ్లైట్ కూడా ట్రావెల్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ గ్రూప్ టూర్ ఏదైతే డిస్కస్ చేసామో రెగ్యులర్గా మనం 12 nights 13 days ఆపరేట్ చేస్తున్నాం అనమాట. ఇలా కాకుండా ఈ ముక్తినాథ్ టూర్ అనేది మనం గెస్ట్ అనుగుణంగా చాలా వరకు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది చాలా లాంగ్ టూర్ ప్లస్ కంప్లీట్ గా టూర్ అంతా ఏంటంటే బై రోడ్ జరుగుతుంది అనమాట. సో ఇలా కాకుండా ఒకవేళ కస్టమర్ ఇంట్రెస్ట్ ఇన్ని డేస్ లేదు, తక్కువ డ్యూరేషన్ లో మాకు ఒక 8 days లోనే కావాలి లేదంటే 9 days లోనే కావాలి అన్నా సరే మనం ఈ యాత్ర అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కస్టమైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ లోకల్ గా మనం కొన్ని ఫ్లైట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం లుంబిని దర్శనం అయిన తర్వాత లుంబిని నుంచి పోఖ్రా వెళ్ళాలి అనుకుంటే మనకి చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి. మనకు ఫ్లైట్స్ అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫ్లైట్ లో మనం రీచ్ అవుతే కేవలం ఒక 20-25 minutes లో జర్నీ అనేది అయిపోతుంది అనమాట. సో పోఖ్రా అయిన తర్వాత కాఠ్మండు వెళ్ళాలి. కాఠ్మండు చూసుకొని కాఠ్మండు నుంచి మనం జనక్పూరి వెళ్ళాలనుకుంటే బై రోడ్ ట్రావెల్ చేస్తే సుమారుగా 8 నుంచి 10 గంటల ప్రయాణం ఉంటుంది. అదే మనం ఒకవేళ ఫ్లైట్ ఆప్షన్ తీసుకుంటే కేవలం ఒక ½ an hour లోనే రీచ్ అయిపోతాం. అప్పుడు డేస్ తగ్గితే టైం కూడా మనకి సేవ్. ఎగ్జాక్ట్లీ అండి. సో ఎవరైనా సరే మనం ఈ టూర్ లగ్జరీగా చేయాలి అనుకున్నా సరే మన దగ్గర 9 nights 10 days టూర్ కూడా అందుబాటులో ఉందన్నమాట. చాలా లగ్జరీగా ఉంటే మొత్తం అంతా కూడా బై ఫ్లైట్ ప్యాకేజెస్ ఉంటుంది అనమాట ఇది. ఓకే, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. జశ్వంత్ గారు, ఇప్పుడు మీరు పశుపతినాథి టెంపుల్ గురించి కూడా చెప్పారు, అంటే ఈశ్వరుడు టెంపుల్. సో అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని కల్లారా చేసుకొని మంచిగా అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో అక్కడ పూజా విధానాలు ఆచరణ విధానం ఏ విధంగా ఉంటుందంటే? పశుపతినాథ్ టెంపుల్లో ఏంటంటే అండి అక్కడ గర్భగుడిలోకి ఎవరికి పర్మిషన్ ఉండదు అనమాట. సో గర్భగుడి పక్కనే మనకి ప్రాంగణం ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే ప్రతి నిత్యము అర్లీ మార్నింగ్ లో మొదలైన పూజలు మధ్యాహ్నం వరకు ప్రతి నిత్యం అక్కడ జరుగుతూనే ఉంటాయి. అభిషేకాలు అనేది మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనేది జరుగుతుంది అనమాట. అలాగే అక్కడ 11 మంది బ్రాహ్మణులు నమ్మకం చమకం చదువుతూ హోమం అనేది చేస్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ హోమం చేయించుకోవడం అనేది లైఫ్లో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరి కోరిక అనమాట. ఎందుకంటే మన దాంట్లో ట్రావెల్ చేసే ప్రతి ఒక్క పిలిగ్రిమ్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో పార్టిసిపేట్ అనేది చేస్తారు. సో పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది మనం అక్కడ వాళ్ళ కళ్ళల్లో డైరెక్ట్గా చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ అభిషేకము ఆ హోమంలో అనేది పార్టిసిపేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ముక్తినాథ్కి వెళ్తే అక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకు పూజలు అంటూ ఏమి ఉండవు. గర్భగుడిలో దీపారాధనలు అవి జరుగుతూ ఉంటాయి, అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి చేయడానికి ఏమి ఉండదు అనమాట. సో ఏమున్నా మనం ముక్తినాథ్లో దర్శనాలు చేసుకుంటాము. అలాగే అక్కడ 108 దారాలలో స్నానం చేసుకునేసేసి అలాగే అక్కడ ఏంటంటే ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో ఏ పిలిగ్రిమ్స్ వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ గోత్రనామాలన్నీ కూడా అక్కడ రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇదేంటంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే వేరే జనరేషన్స్ వాళ్ళు వెళ్ళి మా పూర్వీకులు ఈ టెంపుల్ విజిట్ చేశారా లేదా అన్న దాని గురించి అక్కడ ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో అందులో క్లియర్ గా గోత్రనామాలన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు ముక్తినాథ్ టెంపుల్లో. సో ఇవన్నీ అక్కడ ఒక పెద్ద రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు.
సో ఈ విధంగా మనం ముక్తినాథ్ అండ్ పశుపతినాథ్ టెంపుల్. సో ముఖ్యంగా ఈ యాత్ర ఏదైతే ఉందో ముక్తినాథ్ యాత్రకు సంబంధించి చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఇమీడియట్గా బుక్ చేసుకుంటే మనకు మార్చి మంత్ అలాగే ఏప్రిల్ మంత్లో ఉన్నటువంటి డేట్స్ అన్నీ కూడా ఫుల్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ మన దగ్గర ఫిక్స్ డిపార్చర్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఎవరైనా సరే స్క్రీన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఈ ముక్తినాథ్ ట్రావెల్ ఎక్స్పర్ట్స్ సంబంధించి ఎవరైతే మా సీనియర్ మేనేజర్స్ ఉన్నారో వారు మీతో డైరెక్ట్గా మాట్లాడి మీకున్నటువంటి ఇంకా సందేహాలు ఏమైనా ఉన్నా సరే వాటిని వివరంగా తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో అలాగే ఏదైనా డివోషనల్ టూర్ అనగానే ఫస్ట్ అందరికంటే ముందు వరుసలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటూ ఉంటుంది. సో అంత దానిలో ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటున్నాను. మీరు అన్నట్టుగా డివోషనల్ టూర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సంస్థ మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 25 years నుంచి కూడా మనం టూర్స్ అనేది చాలా దిగ్విజయంగా కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అమర్నాథ్ వెళ్ళాలనుకున్నా, ముక్తినాథ్ వెళ్ళాలనుకున్నా, లేదా చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకున్నా ఏ టూర్ అయినా సరే ఫస్ట్ గుర్తొచ్చే సంస్థ ఏదైనా ఉందంటే మన సంస్థ అనమాట. అది ఎందుకు అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క పిలిగ్రిమ్ని కూడా వెళ్ళేటువంటి టూర్ మేనేజర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాల్సినటువంటి దర్శనాలు ఎలా చేయాలి, పూజా విధి విధానాలు ఎలా చేస్తే మనకు బాగుంటుంది అన్న దాని గురించి చాలా క్లుప్తంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఫుడ్కి సంబంధించి నెంబర్ 1 ఫస్ట్ కేర్ తీసుకుంటామండి. ఎందుకంటే మనం బయట వేరే ప్లేస్కి వెళ్తున్నాము, సౌత్ నుంచి వెళ్తున్నాము అంటే కంప్లీట్గా మనం సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలన్న ఇది ఉంటుంది అనమాట. సో అందుకు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మన కిచెన్ టీమ్ అనేది వాళ్ళతో పాటు ఫాలో అవుతారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫుడ్ ఫెసిలిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అందుకు కాబట్టి ఎవరికైనా సరే డివోషనల్ టూర్ చేయాలి అనుకుంటే మన సౌత్ ఇండియాలోనే అందరికీ గుర్తొచ్చే సంస్థ ఫస్ట్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఓకే. సో ఫుడ్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవేళ సిక్ అయితే భక్తులు ఎవరైనా సిక్ అయితే కనుక వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తారు? సో ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంత పెద్ద యాత్ర అనగానే కంప్లీట్గా నార్మల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు, సీనియర్ సిటిజన్స్ వస్తారు, కొందరు ఆరోగ్యపరంగా సిక్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో అట్లా ఏదైనా సరే ఇబ్బందులు జరిగినప్పుడు ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి మన టీం ఎవరైతే ఉన్నారో కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికేషన్ అంతా ఇమీడియట్గా చేయించి మనం దానికి తగ్గట్టుగా ఆప్షన్ అనేది ఇచ్చేసేసి వాళ్ళకి టూర్ అనేది వాళ్ళను ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్లేస్లో చూసుకున్నా మన ఇన్ఛార్జెస్ అనేది ఉంటారు అనమాట. ఇప్పుడు పోఖ్రా వెళ్ళినా, కాఠ్మండ్లో వెళ్ళినా, లేదంటే జనక్పూర్ వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి మన లోకల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి హోటల్ టీం కూడా ఇబ్బంది లేకుండా మనకు సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో అలాగే డొమెస్టిక్ టూర్ ప్యాకేజెస్ అలాగే ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్ గురించి ఒకసారి రాబోతున్న సమ్మర్కి సంబంధించి మన దగ్గర డొమెస్టిక్ టూర్స్ చూసుకుంటే అండి సమ్మర్ హాలిడే ప్యాకేజెస్ కింద షిమ్లా మనాలి, అలాగే గ్యాంగ్టాక్ డార్జిలింగ్, తర్వాత శ్రీనగర్ కాశ్మీరు, సౌత్కి సంబంధించి చూసుకుంటే కేరళ టూర్స్, తర్వాత ఊటీ కొడైకెనాల్ టూర్స్, ఇలా ప్రతి స్టేట్కి సంబంధించి మన దగ్గర హాలిడే ప్యాకేజ్ అనేది రన్ అవుతూనే ఉన్నాయి. అలాగే డివోషనల్ టూర్స్కి సంబంధించి చూసుకుంటే టెంపుల్ టూర్స్ అనేది అన్ని స్టేట్స్కి సంబంధించి ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో జ్యోతిర్లింగాలన్నీ కలుపుకుంటూ 4 జ్యోతిర్లింగాలు పంచద్వారకులకు సంబంధించి ఒక సపరేట్ టూరు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అని చెప్పనేసి ఎవ్రీ మంత్ ఆ టూర్ అనేది రన్ అవుతుంది. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్కి సంబంధించి అన్ని గ్రూప్ చేసుకొని 7 nights 8 days టూర్ అనేది తమిళనాడు టూర్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా గ్రూప్ చేసుకునేసేసి 6 nights 7 days ఒక టూర్ రన్ చేస్తున్నాము. ఇలాగ స్టేట్ వైజ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి 4 జ్యోతిర్లింగాలు, అష్టగణపతులు, అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఒక టూర్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇలాగా స్టేట్ వైజ్ మనం టూర్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అలాగే సమ్మర్కి సంబంధించి హాలిడే ప్యాకేజెస్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకున్నా, ఫ్యామిలీస్తో వెళ్ళాలనుకున్నా సమ్మర్ హాలిడే ప్యాకేజెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ గురించి చూసుకుంటే రాబోతున్న సమ్మర్కి సంబంధించి సింగపూర్, మలేషియా, శ్రీలంక, అలాగే యూరోప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కంబోడియా, వియత్నాం, ఈ విధంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రీస్కి సంబంధించి మన దగ్గర టూర్స్ అనేది ఆల్మోస్ట్ రన్ అవుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించిన బుకింగ్స్ అంతా ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్నా, ఏ టూర్ గురించి క్లుప్తంగా ఐటినరీ పార్ట్ తెప్పించుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్లో అందజేయడం జరుగుతుంది అనమాట. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఇటు నుంచి వాళ్ళని నార్త్ సైడ్ తీసుకెళ్తున్నారు. సో మీకు అక్కడ కూడా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? అక్కడ వాళ్ళు ఒకవేళ సౌత్ సైడ్ టెంపుల్స్ కానీ, విజిటింగ్ ప్రదేశాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ చూడాలనుకుంటే అక్కడ బుక్ చేసుకున్న వాళ్ళ సంఖ్య ఏమైనా ఉంది అంటారా మీ దగ్గర?
ఉన్నారండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం వారణాసిలో మనం ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వారణాసి కానివ్వండి, అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే రామేశ్వరం చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అటువంటి వాళ్ళు కూడా మన దాంట్లో ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. సౌత్ కి సంబంధించి మనం ఎవరికైనా సరే నార్త్ లో ఉన్న ప్యాసింజర్స్ సౌత్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ముఖ్యంగా ఈ ముక్తినాథ్ టూర్ అనేది ఏదైతే ఉందో, సో ఎవరైనా సరే ట్రావెల్ చేయాలి అనుకుంటే రాబోతున్నటువంటి సమ్మర్ టైం ఏదైతే ఉందో పర్ఫెక్ట్ సీజన్ అనమాట. సో ఇంకెవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్ గా మీరు కాల్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కంపేర్ టు వేరే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అంటే కొంతమందిని తీసుకెళ్లడం, అక్కడికి వెళ్ళాక డ్రాప్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత, తర్వాత మా బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరించడం, అక్కడికి వెళ్ళాక ఈ పిలిగ్రిమ్స్ ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు ఎందుకు అలా జరుగుతుంది ఉంటుంది? ఇప్పుడు మనం బయట ట్రావెల్స్ గురించి డిస్కస్ చేయడం అన్నది పాయింట్ కాదండి. సో మన దగ్గర ఎలా ఉంటుందంటే కస్టమర్ ఫస్ట్ మన ఆఫీస్లో ఎంటర్ అయినప్పటి నుంచి తన బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత తను టూర్కు వెళ్ళి తిరిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేంత వరకు కూడా కంప్లీట్ అసిస్టెన్స్ అనేది మనం ఇస్తూ ఉంటాం అనమాట. సో ఏ టూర్కి వెళ్ళాలనుకున్నా సరే, ఇప్పుడు మనం సౌత్లో వెళ్ళాలనుకున్నా లేదా నార్త్కి వెళ్ళాలనుకున్నా సరే మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ డిపార్చర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ మంత్ ప్రతి టూర్ అనేది కండక్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా మంది అపోహ ఏంటంటే ప్యాకేజ్లో బుక్ చేసుకుంటే రేట్ ఎక్కువ ఉంటుందనో లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఉంటాయనో అన్న ఆలోచన ఉంటుంది. సో మన దగ్గర అటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఫస్ట్ డే బుక్ చేసుకున్నప్పటి నుంచి వాళ్ళు టూర్ చేసి రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునేంత వరకు కూడా కంటిన్యూస్ ఫాలోఅప్ అనేది ఉంటుంది. వెళ్ళేటువంటి ప్రతి టూర్ మేనేజర్ కూడా వాళ్ళకందరికి కూడా అందుబాటులో ఉండి అనునిత్యము వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని కూడా అందజేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నాకు తెలిసి మన తెలుగు 2 స్టేట్స్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ముక్తినాథ్ వరకు వెళ్ళొచ్చి ఉంటారు అని అంటారు? ముక్తినాథ్ సంబంధించి అంటే ఎవ్రీ మంత్ మన దగ్గర ఫిక్స్ డిపార్చర్స్ అనేది 2 ఫిక్స్ డిపార్చర్స్ కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటాయి. సో ప్రతి ఫిక్స్ డిపార్చర్ కూడా సుమారుగా ఒక 100 మంది వరకు వెళ్తూనే ఉంటారు అనమాట. సో ఈ 100 మందితో పాటు ప్రతి గ్రూప్ తో టూర్ మేనేజర్స్ 2 లేదా 3 ట్రావెల్ చేస్తూనే ఉంటారు. అలాగే కిచెన్ టీం కూడా వాళ్ళతో పాటు ఫాలో అవుతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ముక్తినాథ్ యాత్రలో కొన్ని లోకల్గా చూడాల్సినటువంటి ప్లేసెస్ కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకు ఈ యాత్రలో ఒక బఫర్ డే కూడా మనం పోఖ్రాలో పెడతాం అనమాట. బఫర్ డే అంటే ఒక ఎక్స్ట్రా డే అనమాట. ఎందుకంటే ఈ ముక్తినాథ్ యాత్ర క్లైమేట్ బేస్ చేసుకుని ఉంటుంది కదండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ డేలో మనకు ఒకవేళ దర్శనం అవ్వలేదు, ఇన్ కేసు ఏదైనా క్లైమేటిక్ రీజన్స్ వల్ల ఆ రోజు యాత్ర బంద్ అయింది అనుకోండి, ఒక ఎక్స్ట్రా డే అనేది ఆప్షనల్ డే మనం పెడతాం అనమాట. సో ఆ రోజు మనకు అక్కడ ఆ యాత్ర దర్శనం అయిపోయింది ముక్తినాథ్ అనుకోండి, లోకల్ గా ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకుంటాం. లేదు ఒకవేళ యాత్ర మనకు ఆ రోజు ఇబ్బంది జరిగింది, సో నెక్స్ట్ డే దర్శనం చేసుకుని ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే కాఠ్మండ్లో మనకు ప్రతిరోజు అర్లీ మార్నింగ్ లో మౌంటైన్ ఫ్లైట్ అని చెప్పనేసి ఉంటుందన్నమాట. ఇదేంటంటే ప్రతిరోజు మార్నింగ్ అవర్స్ లో మాత్రమే ఉంటుంది. సో ఈ మౌంటైన్ ఫ్లైట్స్ కావాలన్నా సరే ఎలాంటి పిలిగ్రిమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాటిని మనం ఆన్ ది స్పాట్ అరేంజ్ చేస్తాము. సో వీటిలో ఏంటంటే మనం కంప్లీట్ గా హిమాలయన్ మౌంటైన్ రేంజ్ మీద వెళ్తాం అనమాట. సో అక్కడ ఉన్నటువంటి మౌంటైన్ రేంజ్ ఏ వేటి మీద వెళ్తున్నాం ఏంటి అన్న దాని గురించి మన పైలట్ ఎవరైతే ఉన్నారో తను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో మౌంటైన్ మనం క్రాస్ అవుతున్నాం అని చెప్పనేసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా వాటిని వీక్షిస్తారనమాట. ఓకే, అంటే ఒక్కసారి ట్రిప్కి ఎంతమందిని తీసుకెళ్తారు? అంటే వీలుని బట్టి ఉంటుందా? ఈ గ్రూప్ సైజ్ అనేది మినిమం ఒక 40 మెంబర్స్ ఉంటారండి. సో మాక్సిమం మనకు 100, 120 మెంబర్స్ లేదా 80 మెంబర్స్ అనేది ట్రావెల్ చేస్తూనే ఉంటారు. సో ముఖ్యంగా ఈ ముక్తినాథ్ టూర్ అంతా కూడా ఏంటంటే ఎక్కువ శాతం మనకు సీనియర్ సిటిజన్సే వస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళ కేరింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి గ్రూప్ తో పాటు ఒక సీనియర్ మేనేజర్ ఉంటారు, అలాగే వాళ్ళకు కరస్పాండింగ్ జూనియర్స్ ను కూడా ఈ టూర్ తో పాటు మనం పంపిస్తూనే ఉంటాం అనమాట. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండదు ఈ ముక్తినాథ్ టూర్ కి సంబంధించి. సో రాబోతున్న సమ్మర్ ఏదైతే ఉందో ఈ యాత్ర చేయడానికి చాలా అనుగుణంగా ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇమ్మీడియట్ గా మీరు ఈ యాత్ర బుక్ చేసుకోవడం చాలా అద్భుతంగా జరుగుతుంది అనేది చెప్పగలం అనమాట. సో ముక్తినాథ్ టూర్ కి వెళ్ళాలి అనుకుని ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే గనక వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ముక్తినాథ్ యాత్ర ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇంకా ఆలస్యం చేయకండి. ఇమీడియట్గా మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ బుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అది మీరు 6 డేస్లో వెళ్ళాలనుకుంటున్నారా ముక్తినాథ్, లేదా 8 డేస్లో వెళ్ళాలనుకుంటున్నారా, లేదు ఒక గ్రూప్ టూర్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ అంటే 12 nights 13 days అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. లేదు మీ దగ్గర అంత టైం లేదు, చాలా తక్కువ పీరియడ్లోనే మీరు వెళ్ళి రావాలి, ఈ ముక్తినాథ్ యాత్ర చేయాలి అనుకుంటే నేరుగా మనకు కాఠ్మండు వరకు ఫ్లైట్ ఇచ్చేస్తామండి. సో కాఠ్మండు నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాఠ్మండు వచ్చేదానికి కంప్లీట్గా అక్కడ ఫ్లైట్స్ చార్టెడ్ ఫ్లైట్స్తో ఇస్తామన్నమాట ప్యాకేజ్. ఇది వచ్చేసేసి మనకు 5 nights 6 daysలోనే కంప్లీట్ అవుతుంది.
ఓకే, థ్యాంక్ యూ జశ్వంత్ గారు. ముక్తినాథ్ యాత్ర గురించి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా. సో ముక్తినాథ్ యాత్ర విశేషాలు తెలుసుకున్నారు. సో మీరు కూడా ముక్తినాథ్ యాత్రకు వెళ్ళాలనుకుంటే ఏమాత్రం లేట్ చేయకుండా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి వారిని సంప్రదిస్తే కనుక ముక్తినాథ్ యాత్రకు ఎలా వెళ్ళాలనేది రూట్ మ్యాప్తో సహా అన్నీ మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇది ఇవాల్టి మన ట్రావెల్ డైరీ. నమస్తే.